ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకొని హృదయమందు ఆదరణ పొందాలి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. పౌలు యూదామతమందు పట్టుదల గలవాడు, ఇశ్రాయేలు వంశస్థుడు, ధర్మశాస్త్ర విషయమందు పరిసేయుడు, క్రీస్తుకు విరోధి, దూషకుడు, హింసకుడు, హానికరుడు, క్రైస్తవులను హింసించినవాడు, క్రైస్తవులను చంపుటకు వెళ్ళుచుండగా మార్గ మధ్యలో వెలుగు చూశారు. యేసుక్రీస్తు స్వరాన్ని విన్నాడు. ఆయన కనుల నుండి పొరలు రాలాయి. పౌలులో గొప్ప మార్పు కలిగింది. యేసుక్రీస్తును గురించి తెలియకముందు ఆయన వ్యతిరేకముగా జీవించిన వారు ఆయన ఎవరో గ్రహించినప్పుడు వారిలో కలిగే ధైర్యం, మార్పు, పట్టుదల, సమర్పణ గొప్పది. యేసుకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వ్యక్తి యేసే దేవుడని ప్రకటించడం మొదలుపెట్టాడు. కారణం, తాను చెవులారా ఆయన మాటలు విన్నాడు. పౌలా, నీవెలా నన్ను హింసించుచున్నావు అని ప్రభు మాట్లాడగా పౌలు ప్రభువు నీవెవడు అని ప్రశ్నించాడు. ప్రభువు వానితో, నేను నీవు హింసించుచున్న యేసును. పౌలు హింసించుచున్నది క్రైస్తవులను కానీ యేసు ప్రభు పౌలుతో నీవు నన్ను హింసించుచున్నావు అన్నాడు. పౌలు హృదయము బద్దలైంది. యేసే నిజమైన దేవుడు, మాట్లాడిన దేవుడే సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఆయన్ని ఎక్కువగా తెలుసుకోవాలని ఆయన్నే లోకానికి ప్రకటించాలి. సత్యము ఎరుగక ప్రజలు చీకటిలో ఉన్నారు. వారికి క్రీస్తును ప్రకటించాలని తన జీవితాన్ని ప్రాణార్పణముగా పోశాడు. క్రీస్తు కొరకు దెబ్బలు తిన్నాడు, శ్రమలు పొందాడు, ఆపదలు ఎదుర్కొన్నాడు, చెరసాల పాలయ్యాడు, దూషింపబడ్డాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళి యేసుక్రీస్తుని ప్రకటించాడు. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. కులం లేదు, మతం లేదు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవించును అనే నినాదంతో జీవించాలి. యేసు ఎవరో ఎరిగి ఉన్న వారికి కలిగే ఆవేదన, ఆవేశం అది. పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పాడు. కాబట్టి క్రీస్తుని గురించి నీకేం తోచుచున్నది? ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.